దిలీపాచారి గారు బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు. లైవ్లో చరణ్ కౌశిక్ యాదవ్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే లైవ్ స్టాక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ అంది సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి సత్యం గారు, చరణ్ గారు, దిలీప్ గారు నమస్కారం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన చోట, ఎన్నికలు జరగాల్సిన చోట బ్రహ్మాండంగా కుదింపు చేశారు, అందులో ఏం డౌట్ లేదు. ఇప్పుడు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ రామ్ మాధవ్ మంచి ట్రబుల్ షూటర్గా పేరున్న ఆయన, వీళ్ళందరినీ మళ్ళీ ఇన్కార్పొరేట్ చేశారు. కానీ తెలంగాణలో ఎందుకు ఎవరికి ప్రాతినిధ్యం దక్కలేదు దిలీపాచారి గారు? అంటే ఏమన్నా ప్రత్యేకమైన వ్యూహం ఉందా? లేకపోతే అంటే వ్యూహాలు చెప్పమని నేను మిమ్మల్ని అడగట్లేదు, కానీ లైవ్ షోలో అంటే ఏంటి, ఏదో జరుగుతోందా? సార్ నమస్తే. ముందుగా మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి శుభోదయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ప్రతి 3 సంవత్సరాలకి జరుపుకునే కార్యవర్గం ఇది. దీంట్లో అందరూ భావిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదు అని చెప్పి చర్చించుకుంటున్నారు. లేదు కదా, నిజంగా లేదు కాబట్టి చర్చ జరుగుతుంది. సో మేమేమంటున్నాం సార్ అంటే, సంస్థాగతంగా ప్రతి 3 సంవత్సరాలకి జరిగే సంస్థాగత బలోపేతం కోసమే చేస్తారు కార్యవర్గం అనేది. భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మీరు ఇంతకుముందు అన్నట్టు తెలంగాణలో మా ముఖ్య టార్గెట్ 2028లో జరిగే ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. మాకు నరేంద్ర మోడీ గారు వచ్చి, తర్వాత నితిన్ నబీన్ గారు వచ్చి, నడ్డా గారు, అమిత్ షా గారు ఎవరున్నా కానీ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే తయారైంది. అది ఇంకా రివీల్ కావాలన్నా వద్దా అనేది అందరు చూస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మీలాంటి మేధావులు ఇంతకుముందు కూడా రోడ్ మ్యాప్లు ఇచ్చారు కదా దిలీపాచారి గారు. అవునండి, ప్రతి సందర్భం లోపల రోడ్ మ్యాప్ సక్సెస్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే రోడ్ మ్యాప్, ఏదైతే టార్గెట్ పెట్టుకుంటుందో ఆ సందర్భాల లోపల ఖచ్చితంగా మేము చాలా సందర్భాల్లో సక్సెస్ అయిన సందర్భాలు చూసినాం. అందుకనే మేము 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం కంటిన్యూగా. అదేవిధంగా 22 రాష్ట్రాల్లో ఈరోజు మా భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారంలో ఉన్నాం. ఆసేతు హిమాచలం దాకా భారతీయ జనతా పార్టీ విస్తరించింది. ఒక బలమైన సంస్థాగతమైన పునాదితోటి ఈరోజు తెలంగాణలో కూడా మేము అదేవిధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈ సందర్భం లోపల 2 అంశాలు తెలియజేస్తానండి రిషి గారు. ఎందుకనంటే ఈ చర్చ చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి. భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టినరా కేంద్ర నాయకత్వం అని చెప్పి ఒక రకమైన చిన్నగా చేసి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖను చిన్నగా చేసి చూపించే సందర్భం లోపల నేను చెప్తున్న అంశం ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికే 2 ప్రధానమైన మంత్రి పదవులు, కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, అదేవిధంగా మైనింగ్ శాఖ మంత్రి, చాలా కీలకమైన మంత్రిత్వ శాఖ. అదేవిధంగా బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి. సో కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి తెలంగాణ నుంచి. అదేవిధంగా రాబోయే జట్టు మళ్ళీ కొత్తగా రీషఫిల్ జరిగే అవకాశం ఉంది. దాంట్లో కూడా మేము ఆశిస్తున్నాం తెలంగాణకు ఒక సముచిత ప్రాధాన్యత. ముందు ఇప్పుడు పెట్టిన టీము మోస్ట్ పాసిబుల్ ప్రాబబుల్ విన్నింగ్ టీమ్ అని మీరు అనుకుని ఉండొచ్చు. డెఫినెట్గా అనుకుంటేనే ఇంతమందిని పెడతారు. ఏది రాబోయే ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాలు కానివ్వండి, మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు 2029 విచ్ ఈస్ వెరీ క్రూషియల్ మీకు. సో అంత క్రూషియల్ టీంలో మంత్రి పదవులు వస్తే రావచ్చు, కానీ అంత క్రూషియల్ టీంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం ఏంటి? అంటే ఆ కెపాసిటీ లేదనుకోవాలా, లేకపోతే ఎవరికి ఇవ్వాలో కన్ఫ్యూజ్ అయ్యిందా బీజేపీ అధినాయకత్వం? ఆ విధంగా ఇక్కడ మీరు 3-4 గ్రూపులు అయిపోయారు కదా సార్. లేదు గ్రూపులు అనేది మనకు పేపర్లలో, మీడియాలలో కనిపించేదే కానీ అది వాస్తవం కాదు. అది మేమేమంటున్నాం సార్ అంటే, ఈరోజు ఇంకా కీలకంగా పార్లమెంటరీ బోర్డులో సభ్యుడు లక్ష్మణ్ గారు, అది ఉంది, ఎంపీ లక్ష్మణ్ గారు, వారు ఓన్లీ రాజ్యసభ సభ్యుడే కాదు, కీలకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు. అంటే ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉండాలి, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనేది కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు ఇప్పటివరకు. ఆయన కొనసాగుతున్నాడు లక్ష్మణ్ గారు. కనుక తెలంగాణకు చాలా స్పష్టమైన ఒక ప్రాధాన్యత ఉంది భారతీయ జనతా పార్టీ లోపల. మాకు అర్థమైన లాజిక్ ఏం సార్ అంటే, 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఎక్కువగా సామర్థ్యం ఉన్న వాళ్ళని తీసుకొని పోయి కేంద్ర కమిటీలో పెట్టి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి బదిలీ చేసి అక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి, లేదనుకుంటే అక్కడ దృష్టి పెడితే
తెలంగాణలో మనకు కొంచెం వెల్తీ ఏర్పడుతుంది. కనుక తెలంగాణ పైన ఈ రాబోయే 2 సంవత్సరాలు చాలా అతి కీలకమైన సమయం తెలంగాణ రాబోయే ఎన్నికల లోపల. ఈ అతి కీలకమైన సమయంలో సామర్థ్యం ఉన్న నాయకులను బయటికి లేకుంటే కేంద్ర కమిటీలోకి తీసుకొని ఇక్కడ వదిలిపెడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ఖచ్చితంగా తెలంగాణ మీద టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో వీరికి సముచితంగా కేంద్ర మంత్రి వర్గంలో కూడా తీసుకోకూడదు. ఎందుకంటే కేంద్ర మంత్రి అయితే మొత్తం దేశం అంతా ఫోకస్ చేయాలి. కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోవడం వల్ల వెసులుబాట్లు ఉంటాయి కొంత. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కావడం వల్ల మనకు చూసిండ్రు కదా, సింగరేణిలో నైనికోల్ బ్లాక్ కేటాయింపుల్లో కానీ లేదంటే చాలా సందర్భాల లోపల కిషన్ రెడ్డి గారు అతి కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు ఏ ప్రాజెక్టులు వచ్చే విషయంలో కానీ, నిధులు వచ్చే విషయంలో కానీ, లేకుంటే ఏమైనా సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ అతి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు, కిషన్ రెడ్డి గారు ఒక విషయంలో ఇద్దరు కలిసి వెళ్ళారు, చేసుకొచ్చారు. అదే నేను చెప్తున్నానండి, చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మాట్లాడినా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పోయిన గడిచిన గవర్నమెంట్ లో ఈ అహంకారపూరితమైన ధోరణి ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయింది. అయినా రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. 100% మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉండే నాయకులు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పే స్టేట్మెంట్లకు చాలా భిన్నమైన స్టేట్మెంట్. దాని గురించి మళ్ళీ వద్దాం, అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చెప్పింది. సత్యం గారు, ఇప్పుడు